హలో హాయ్ అండి. సద్గురు శ్రీనాన్న గారి ప్రవచనాల శాఖ నుంచి తీసుకున్న జ్ఞానరత్నాలు. అవతార పురుషుణ్ణి అందరూ గుర్తించగలరా? జ్ఞానం తాలూకి వైభవం లేనివారు, సాధన సంస్కారం లేనివారు, సహృదయం లేనివారు, సద్బుద్ధి లేనివారు ఒక అవతార పురుషుడు భూమి మీదకు వచ్చినా గుర్తించలేరు. కృష్ణుడు దేవుడని భీష్మునికే తెలుసు, దుర్యోధనుడికి తెలియదు. గణపతి ముని అన్నారు, రమణ మహర్షిని దర్శించడం వల్ల కోరికలు నెరవేరుతాయని, లేక పుణ్యం వస్తుందని. అందరూ వచ్చేవారే కానీ ఆయన స్కందవతారమని, మహాజ్ఞాని అని చాలా కొద్ది మందికే తెలుసు. గోవిందుడిచ్చే శాంతి మన బుద్ధికి అందుతుందా? గోవిందుడు ఏమన్నాడు అంటే, నా అనుగ్రహం వల్ల మీకు శాంతి కలుగుతుంది. ఆ శాంతి మీకు వచ్చాక, ఏంటి నాకు ఇంత శాంతి కలుగుతుంది అని మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన మొదలెడతారు. మీరు ఆలోచించినా మీ ఆలోచనకు అందదు నేనిచ్చే శాంతి. ఇట్ ఈస్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇంటెలెక్ట్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ డిస్క్రిమినేషన్. అంటే ఈ శాంతి మీ జ్ఞానానికి అందదు, మీ బుద్ధికి అందదు, మీ వివక్షకు అతీతమైనది అని. గురువు చేసే పని. గురువు, ఆత్మ, ఈశ్వరుడు మూడు ఒకటి. మనకు రాబోయే తలంపు గురువుకు ముందే తెలుసు. ఎందుకంటే గురువు ఆత్మై ఉన్నాడు. ఆత్మానుభవానికి ఏ అలవాట్లు, బలహీనతలు, అట్రాక్షన్స్, టెంప్టేషన్స్ అడ్డు వస్తున్నాయో అవి నీకు చూపిస్తాడు. అంతేకాదు, ఆ బలహీనతల్లోంచి బయటపడాలి అనే బుద్ధి కలగజేసి వాటి నుండి బయటపడేస్తాడు. గురువు చేసే పని బయట 1%, లోపల 99% ఉంది. భగవాన్ ఎందుకు క్రూయల్ లవర్? కొంతమంది దూరంగా ఉన్న భగవాన్ వాళ్ళని పిలిచి ప్రేమతో మాట్లాడేవారు. దగ్గరే కూర్చున్నా వారి ముఖం కూడా చూసేవారు కాదు. అప్పుడు వాళ్ళకి ఒక మొట్టికాయ మొట్టాలి అన్నంత కోపం వచ్చేది. అలాంటి వారు భగవాన్ని క్రూయల్ లవర్ అని పిలిచేవారు. ఇవన్నీ మన లోపల ఉన్న వాసనలు తెలపడానికి చేసే ప్రక్రియలు. మనకి ఎంత కోపం ఉందో చూపించడానికి చేసేవారు భగవాన్. కాలానికి లోబడి ఎవరుంటారు? అతీతంగా ఎవరుంటారు? రోజుకు 24 గంటలు మీరు కర్తృత్వం పెట్టుకుని పనిచేస్తే గంటలు అలసిపోతారు. కర్తృత్వం లేకుండా 20 గంటలు పనిచేసినా మీరు అలసిపోరు. దేహం తను అనుకునేవాడు ఒక కాలంలో ఉన్నాను, ఇంకో కాలంలో లేను అనుకుంటాడు. తనువు తన కాదని తెలిసినవాడు దేశానికి అతీతం, కాలానికి అతీతం. కర్తృత్వం అంటే నేనే చేస్తున్నాను అనే భావనలో ఉండడం. విషానికి విషయాలకి గల వ్యత్యాసం. విషాన్ని స్మరిస్తే చావము, తీసుకుంటే చస్తాము. కానీ మనం విషయాలను లోపలికి తీసుకోనక్కర్లేదు, స్మరిస్తే చేస్తాం. అంటే పాయిజన్ అయి మన మైండ్కి పట్టేస్తుంది. విషం కేవలం దేహాన్ని చంపుతుంది, కానీ విషచింతన కొన్ని లక్షల జన్మలు తీసుకొస్తుంది. ఒకవేళ మీరు కష్టపడి జ్ఞానం సంపాదించుకున్నా విషయ చింతన జ్ఞానాన్ని నిలబడనివ్వదు. కాల ప్రవాహంలో గెంటి బయట పాడేస్తుంది. మాయ అంటే ఏమిటి? ఏది లేదో దాన్ని మాయ అంటారు. మనకి 100కి 100 పాళ్ళు లేనిది 100కి 100 పాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదే మాయ. ప్రాణాయామాలు, ధ్యానాలను మించిన తపస్సు. మీ ఇంటి దగ్గర ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరైనా బాధిస్తున్నా, పీడిస్తున్నా ఇవన్నీ రియాక్షన్ లేకుండా భరించగలుగుతుంటే, సహించగలుగుతుంటే అది కూడా తపస్సే. ప్రాణాయామాలు, ధ్యానాల కన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. శివపార్వతుల తత్వం. శివపార్వతుల మధ్య భేదం చూస్తే మన నోట్లో మట్టి పడుతుంది. శివపార్వతులు ఎప్పటికీ సమానమే. శివుడు నిప్పు అయితే అందులోని వేడి పార్వతి. వేడి లేకుండా నిప్పు ఎలా ఉండదో పార్వతి లేకుండా శివుడు ఉండడు. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? స్వీట్ తినేటప్పుడు మనం ఎంత ఇష్టంగా తింటామో అలాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా మనం వాటిని అంగీకరిస్తే వచ్చే జన్మలో ఇటువంటి పరిస్థితులు రావు. ఇష్టం లేకుండా యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ జన్మలో ఇవే పరిస్థితులు వస్తాయి. జరగవలసింది జరుగుతూ ఉంటుంది. మీకు చాయిస్ ఒకటే ఉంది, రియాక్ట్ అవ్వకుండా ఉండటమే. ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారో కొత్త వాసనలు రావు, పాత వాసనలు పోతాయి. ఒక్కరిని సేవించినా అది ఎందుకు అద్భుత విషయం? భగవంతుడు మనకి సృష్టిగా కనిపిస్తున్నాడు.
అందుచేత మీరు ఎవరికి సహాయ సహకారములు అందించినా అది భగవంతునికి అందుతుంది. ఇట్ ఈస్ గ్లోరియస్ టు సర్వ్ ఈవెన్ వన్ మ్యాన్. నీ శరీరం ఉన్నందుకు ఇంకొక శరీరానికి ఉపయోగపడు. అలా కాకపోతే కొబ్బరి చెట్లకి తాడి చెట్లకి నీకు తేడా ఏముంది? చదువు ఉన్నవారిని శ్రీరామకృష్ణులు లెక్క చేసేవారా? రామకృష్ణుని కూడా వెళ్ళిన భక్తులు మీకు చదువు లేదు కాబట్టి ఆ చదువుకున్న వారి విలువ మీకు తెలియడం లేదు అని అంటే రామకృష్ణులు అనేవారు ఆ చదువులన్నీ నేర్చుకుంటే వచ్చినవి పుస్తకాలు చదివి ఇన్ఫర్మేషన్ సంపాదించారు. వారికి దేహబుద్ధి పోలేదు కదా, వాళ్ళు బాగా ధనవంతులు లేక పండితులు కాదు కదా అని అంటే అవన్నీ స్వప్నంతో సమానం. స్టూపిడ్ స్టబ్ అనేవారు శ్రీరామకృష్ణులు. మందాకిని నది నీటిని రాముడు దేంతో పోల్చాడు? మందాకిని నదికి వరదలు రావు, 3 కాలాల్లోని సమానంగా ప్రవహిస్తుంది. రాముడు ఆ మందాకిని నదిలో 3 సార్లు స్నానం చేసేవాడు. ఒకసారి సీతమ్మ, ఈ నదిలో నీరు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయేమిటి అని రాముడు అన్నాడు. అవును, నిజమే, సత్పురుషుని హృదయంలా ఉన్నాయి. బుద్ధుడు ఎందుకు అతి పనికిరాదన్నాడు? తరించేంత వరకు కూడా మధ్య మార్గమే అవలంబించండి, అతిగా వెళ్ళకండి. అది సేఫ్ సైడ్. బుద్ధుడు అతిగా వెళ్ళి దెబ్బలు తిన్నాడు. కొన్నాళ్ళు భోజనం పూర్తిగా మానేస్తే శరీరం చెడిపోవడానికి సిద్ధపడింది. అప్పుడు సుజాత అనే భక్తురాలు పాయసం పెట్టింది. ఆ అనుభవంతోనే బుద్ధుడు మీరంతా మధ్య మార్గమే అవలంబించండి అని చెప్పాడు. ఎక్కువగా తినవద్దు, తక్కువగా తినవద్దు, మీ శరీరానికి ఎంత అవసరమో మీ శరీరమే చెబుతుంది అని అన్నాడు బుద్ధుడు. గర్వం రాకుండా ఉండడానికి భగవద్గీతలోని మాట. కృష్ణుడు అన్నాడు, నిమిత్త మాత్రం భవ సవ్య సచిన్ అంటే, ఓ అర్జున, యుద్ధం పేరు చెప్పి నీవు నిమిత్త మాత్రంగా కనిపిస్తూ ఉండు. చేయవలసిన పని లేక సంహారం అంతా నేను పూర్తి చేసేస్తాను. నేనందరినీ చంపేసి ఉంచాను, నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది. పని నాది, కీర్తి నాది. అర్జునుడంటే తెల్లటివాడు లేక స్వచ్ఛమైనవాడు అని అర్థం. భారతదేశంలో పుట్టిన గొప్ప మహావీరుడు. అటువంటి అర్జున్ని నిమిత్త మాత్రంగా ఉండమంటే మన సంగతి ఏమిటి?